నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. సీఎం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి చదువుతున్నారు. బనకచెర్ల కట్టడానికి వీలు లేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నగరంలో కురుస్తున్న వర్షాలకు జలమయమైన రోడ్లు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులు. భారీ వర్షాలతో ఆదిలాబాద్ నీట చిక్కిన కుటుంబం. ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తులు. వరద నీటితో పరవళ్లు తొక్కుతున్న బొగాతా జలపాతం కొలనులోకి సందర్శన నిలిపివేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఏపీ సీఎం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చదువుతున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న బనకచెర్ల కుట్రకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రసంగం ఉందన్నారు. గోదావరి ట్రిబ్యునల్లో నీళ్ల వాటా తేల్చేంత వరకు బనకచెర్ల కట్టడానికి వీలు లేదని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం. ఎంత స్పష్టమైన అవగాహనతో ఉన్నారో ఇద్దరు కూడా. బనకచెర్ల కట్టి తీరుతామని, బనకచెర్లలో ఏదో వృధా జలాలు, సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయి, మేము వరదలు భరిస్తాంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచెర్ల కొరకే. చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా. రెండు వేరు ఉపన్యాసాలు కావు, ఒకటి పోటీ ఉపన్యాసాలు కావు. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. లేనే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము. దీనికి వేరే ఇంకేందో సాక్ష్యాలు, ఇంకేందో వేరేది లేదు. కాళేశ్వరం ఉన్నది. కాళేశ్వరం నుంచి సంవత్సరానికి 240 టీఎంసీల పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాలి. ఇది చెప్పకపోతే బనకచెర్లకు అనుమతి ఇచ్చినట్టే, తెలంగాణకు ద్రోహం చేసినట్టే, అందులో ఏం సందేహం లేదు. సరే, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడాడు. ఏదో దేవాదుల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడింది తుంగతుర్తికి. అంటే దీంతోనే వీళ్ళకి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, మీరు ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం. గత 4 సంవత్సరాలు సూర్యాపేట తాలూకా, సూర్యాపేట జిల్లా రైతాంగం కావచ్చు, వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల రైతాంగం కావచ్చు, వాటిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ కొత్తగా దేవాదాల నీళ్ళు ఇస్తారని మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతాంగం కూడా తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది. నిన్నటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పద్ధతుల్లో, చంద్రబాబు నాయుడు ఉపన్యాసం కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. అది ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కానీ డ్రామా చేసి ఏదో మీడియాల డబ్బా ఛానళ్ళల్లో ఏదో ముఖ్యమంత్రులు పోటీపడి మాట్లాడిన కొంతమంది వేసినారు. బహుశా వాళ్ళకి అర్థం కాకనా, అవగాహన లేకనా, లేదా వాళ్ళ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్గా వేసినరా. నిన్నటి మాత్రం చాలా స్పష్టంగా బనకచెర్ల కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు, తందనాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు. ఎట్టి పరిస్థితులలో బనకచెర్లను వ్యతిరేకించి తీరాలి. గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు ఇప్పుడు. ఇవ్వాలా మిగులు జలాల సమస్యనే లేదు. గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు ఉన్నాయని తేలుస్తుందో, తేల్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అనుమతి గురించి ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఉన్న నీళ్ళ మీద ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు. మనం ఏదైతే
కాళేశ్వరం నుంచి వెళ్ళి వాడుతున్నామో, గతంలో వాడినామో దాదాపు 250 పైన టీఎంసీలను, అవి మనవి పూర్తి వినియోగించబడ్డవి, గోదావరిలో మనకి ఇప్పటివరకు ఇచ్చిన హక్కును. కాబట్టి చుక్క నీళ్ళు కూడా దాంట్లో లేవు. ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ రెడ్డి దాచిపెట్టడం, మళ్ళీ కేసీఆర్ గారి పైన మాట్లాడడం అంటే ఇది చంద్రబాబు వంతపడడం తప్ప ఇంకోటి కాదు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ ప్రధాన రహదారి రేణుక ఎల్లమ్మ దేవాలయం ముందు ఉన్న కల్వర్టుపై భారీగా వరద నీళ్లు నిలిచిపోవడంతో ప్రయాణం సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్లో కురిసిన భారీ వర్షాలకు సుభాష్ నగర్ కాలనీలో ఒక కుటుంబం వరదలో చిక్కుకుంది. వాగు పక్కనే ఇల్లు ఉండడంతో వర్షాలతో ఆ వాగు నిండి కుటుంబం ఇందులో చిక్కుకుంది. ఎస్డీఆర్ఎఫ్ బృందం సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సుదీర్ఘ సమయం తర్వాత వారందరినీ కాపాడారు. సాహసోపేతంగా కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ టీంకు మాజీ మంత్రి జోగు రామన్న అభినందనలు తెలిపారు. ఎగువ కురుస్తున్న వర్షాలతో పాటు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలోని తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగాతా జలపాతం పరవళ్లు తొక్కుతుంది. పర్యాటకులు బొగాతా అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుండి పర్యాటకులు వచ్చి జలపాతాన్ని చూసి వెళ్తున్నారు. జలపాతం వద్ద భారీగా వరద చేరడంతో బొగాతా జలపాతం వద్ద ఉన్న కొలనులోకి అటవీ శాఖ అధికారులు, పోలీసులు అనుమతిని ఇవ్వడం లేదు. భావితర పౌరులందరూ సర్దార్ గౌతు లచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి కృషి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా విశాఖలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. దేశభక్తితో ఎన్నో త్యాగాలను, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్ర్యం రావడంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
అరే రా ఉత్తరాంధ్ర ముఖద్వారానికి ఇక్కడ స్మారక కేంద్రం ఏర్పాటు చేయడానికి మరి కలెక్టర్ గారు కృషి చేస్తారని చెప్పి ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న వారి యొక్క జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మహానీయుని ఈరోజు మనం అందరూ కూడా గుర్తెచ్చుకుంటున్నాము. చిన్నప్పటి నుంచి దేశభక్తితో ఎన్నో త్యాగాలు చేసి పోరాటాల్లో పాల్గొని మనకు ఈ స్వతంత్రం దక్కేలా చేశారు. సాల్ట్ సత్యాగ్రహ మొదలుపెట్టి సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ కావచ్చు, రెవల్యూషనరీస్తో కలిసి రాజమండ్రి మిషన్లో ఉన్నప్పటికీ కూడా స్వతంత్రం గురించి ఆలోచించి ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఫ్రీడమ్ని మనమందరూ కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాము. అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 35 ఏళ్ళు ఒక శాసన సభ్యులుగా ఉండి ఉత్తరాంధ్ర ప్రజల కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ వారు. ఆయన ఒక పుట్టినరోజు ఇక్కడ అందరూ ఇక్కడ రావడం, ఎస్పెషలీ చిల్డ్రన్ అందరూ కూడా ఉన్నారు. ఇలాంటి లీడర్స్ని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వాళ్ళలాగా మనం కూడా ప్రజల కోసం, ఈ సమాజం కోసం కష్టపడాలి, కృషి చేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా రచన వారు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం గారు, ఎమ్మెల్యే గారు ఈరోజు సేమ్ ప్రజాసేవని కొనసాగిస్తున్నారు. వాళ్ళు తరతరాలుగా వారు ఒక మంచితనాన్ని ప్రజలకి తీసుకువెళ్తున్నారు. ఆ విధంగా యంగ్స్టర్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ఒక స్టేట్ ప్రోగ్రామ్గా అనౌన్స్ చేస్తూ ఆయనకి దక్కాల్సిన ఆ మర్యాద ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేసిన జియో వల్లనే ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి గొప్ప మహాని విశాఖ నగరంలో పలు దేవాలయాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గోపూజ, ఉట్టికొట్టు కార్యక్రమం నిర్వహించారు. ఆలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు. పలు ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టడంతో సందడి వాతావరణం నెలకొంది.
हरे कृष्णा, जय श्री कृष्णा। आज जय श्री कृष्णा। आज श्री शुभ जन्माष्टमी तिथि है। आज हमारा श्री कृष्ण चैतन्य मिशन जो जिला परिषद के मठ में हम जन्माष्टमी आज 26 तारीख को पालन करते हैं कि यहाँ की जो है हमारा भगवान अवतरित होते हैं कलियुग में, कि कलियुग की जो बद्ध जीव हैं उनको भगवत मार्ग में लाने के लिए, आध्यात्मिक चेतना जागृत कराने के लिए हमारा गुरुजी और हम इस संप्रदाय में सारे लोगों के मन में भागवत भक्ति और ज्ञान, आध्यात्मिकता, चेतना को जागृत कराने के लिए कृष्ण जन्माष्टमी पालन करते हैं और लोगों को प्रसाद वितरण करते हैं और लोगों को प्रीचिंग करते हैं, भगवान की भक्ति की कथा भी सुनाते हैं। क्या प्रतिष्ठा है? आज की तिथि जन्माष्टमी है। जन्माष्टमी में तो भगवान स्वयं कृष्ण अजन्मा होने पर भी उनका जन्म होता है। लोग बोलते हैं कि भगवान परम ब्रह्म है, उनका रूप नहीं है, लीला नहीं है, लेकिन भक्तों को आनंद देने के लिए वो रूप लेके आते हैं। जैसे हम लोग खाते पीते हैं, भगवान भी खाते पीते हैं, हमारी सामने वो भगवान अपना लीला करते हैं, भगवान जन्म लेते हैं। इसी महोत्सव को हम लोगों के मन में जागृत कराने के लिए ये संस्था खुले हैं। हमारा गुरुदेव परम पूज्य नित्य लीला प्रविष्ट ओम विष्णुपाद अष्टोत्तर शत श्रीमद भक्ति वैभव पुरी गोस्वामी महाराज, भक्ति वैभव पुरी गोस्वामी महाराज ने सारा विश्व में हमारा ऐसे आश्रम बना के लोगों के मन में आध्यात्मिकता की जागृत बना कराते हैं। आपका नाम क्या है? मेरा नाम अशोक दास। బెంగళూరులోని బన్నెర్ఘట్ట పార్కులో 13 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. పార్కులో సందర్శకులను తీసుకెళ్తున్న సఫారీ వాహనం ఓ చోట ఆగగా చిరుత వాహనంపైకి అకస్మాత్తుగా దూకింది. కిటికీ గుండా సుహాస్ అనే బాలుడిని పంజాతో గాయపరిచింది. దీంతో సిబ్బంది తక్షణమే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి బాలుడికి చికిత్స చేయించారు. చిరుత దాడికి దిగిన వెంటనే వాహనాన్ని ముందుకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టుకు గోదావరి వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం మట్టి రాళ్లు 10 అడుగుల వెడల్పున దాదాపు 8 అడుగుల లోతుకు కుంగిపోయింది. దీన్ని గమనించిన అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపాదికన ఆ ప్రాంతాన్ని పటిష్టపరిచే పనులు ప్రారంభించారు. 2022లో వచ్చిన వరదలకు ఇదే తరహాలో డ్యాంకు నష్టం వాటిల్లింది. మనం ఎలాగా కొంచెం అప్పటికాపట్టే ఎక్కుతాం కదండి. అప్పటికాపట్టే ఉంది కదండి, బరాక్స్ అయిపోతుంది, పడిపోతుంది పెట్టారండి కళ్ళ ముందే పడిపోతుంది. చెప్పండి ఫోటో తీసి పెడతాను ఎవడన్నా అయితే. నెల్లూరు నగరంలోని నిప్పో సెంటర్ వద్ద ఆరోన్ గార్మెంట్ పేరుతో ఓ నూతన బట్టల దుకాణం వారు రూపాయికే టీషర్ట్, 2 రూపాయలకు ప్యాంటు అంటూ అసత్య ప్రచారం చేయడంతో పండుగ పూట జనం రోడ్లపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్కువ డబ్బులకు పండుగ పూట ఆఫర్ ఇస్తున్నారని కొందరు ప్రచారం చేయడంతో ఆరోనా గార్మెంట్ వద్ద జనాలు గుమిగూడారు.
దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి జనాన్ని అక్కడి నుంచి పంపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి చదువుతున్నారు. బనకచెర్ల కట్టడానికి వీలు లేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నగరంలో కురుస్తున్న వర్షాలకు జలమయమైన రోడ్లు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులు. భారీ వర్షాలతో ఆదిలాబాద్ నీట చిక్కిన కుటుంబం. ఎస్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తులు. వరద నీటితో పరవళ్లు తొక్కుతున్న బొగాతా జలపాతం కొలనులోకి సందర్శన నిలిపివేసిన అధికారులు. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.